రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసిన దాడి ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సందర్భంగా ఎల్లంగూడ సర్పంచ్ బందయ్యపై దాడి జరిగింది. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామ్రెడ్డి వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల నుంచి తనపై కక్ష పెంచుకున్న రామ్రెడ్డి ఈ దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో బందయ్య తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లేడు చౌదరిగూడెం మండలం ఎల్కగూడెం గ్రామంలో గ్రామదేవత జాతర సందర్భంగా సర్పంచ్ బందయ్యపై దాడి జరిగింది. రామ్రెడ్డి అనుచరులు జాతర ఏర్పాట్ల సమయంలో మరణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని వాపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాస్పిటల్కు వెళ్లి బాధితుణ్ణి పరామర్శించారు. గ్రామాల్లో రాజకీయ కక్షలు పెంచుకోవడం సరికాదని, ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆ గ్రామంలో భయభ్రాంతులకు గురి చేసి ఆ పండుగను చేసుకోకుండా కూడా అందరిని ఇబ్బందులు పెడతా ఉన్నాడు. కాబట్టి అతని మీద చర్య తీసుకోవడానికి మేము కూడా అందరం కూడా పోలీసు వాళ్ళకు కూడా తన భార్య కూడా ఆల్రెడీ దరఖాస్తు ఇస్తుంది. కాబట్టి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. దాడి ఘటనను నిరసిస్తూ రజక సంఘం ఆధ్వర్యంలో ఎల్కగూడెం గ్రామంలో ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బీసీల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక దాడులకు దిగితే వాటికి తగిన ప్రతిస్పందన తప్పదన్నారు. ఇలాంటి దాడులు కొనసాగితే గ్రామాలు రావణ కాష్టంలా మారే ప్రమాదముందని హెచ్చరించారు. అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి మాజీ ఎంపీటీసీ ప్రతాప్ రెడ్డి కుమారుడు రామ్రెడ్డి గారు, అతను సింగపూర్లో ఉంటూ అడ్డగోలీగా సంపాదించుకొని ఇక్కడ ఏదో పండుగల పబ్బాలకు అమాయక ప్రజల పైన మందు దాపి మద్యానికి బానిసలు చేసి ఇక్కడ ఉన్నటువంటి గత స్థానిక ఎన్నికల్లో జనరల్ సీట్లో ఒక రజక వర్గానికి చెందినటువంటి బందయ్య గారు గెలవడం వాళ్ళు జీర్ణించుకోలేక అతనిపై వేరే వాళ్ళతోటి దాడి చేయించి ఇది వాళ్ళు ఆనందం పొందుతున్నారు. కాబట్టి ఖబర్దార్ రామ్రెడ్డి గారు, మీరు ఇలాంటి పనులు మానుకోండి. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో మేమేదో ఇక్కడ ఊళ్ళో మొత్తం మాదే నడుస్తుంది అనుకుంటున్నావు. మీరు ఇలాంటి లుచ్చ పనులు చేసారు కాబట్టి జనాలు మిమ్మల్ని చేదరించుకొని ఒక చిన్న కులానికి చెందినటువంటి బందయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కాబట్టి అది మీరు జీర్ణించుకోలేక మీరు గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఈ ఊళ్ళో లబ్ధి పొందిరు. పేరు బందయ్య, ఈ రోడ్ సర్పంచ్ అయింది. కానీ అది సర్పంచ్ అయినప్పటి సంది లొల్లులు అవుతున్నాయి. బాగా కుటీలం పెట్టుకొని అంతా గెలిచి ఎట్లా గెలిచి అని చాలా పగబట్టింది సార్ మా మీద. ఇప్పుడు జాతర పోతే ఆడ చాలా ఒక 10 వారం మాది ఆయన నరసింహులు ఆయననే మా మీద మళ్ళా ఆడ రోడ్ వేస్తుంటే లాకిట్లా ఏనియలేడు. ఆయన ఏమనలే కానీ అలా కొడుకు అన్నాడు, అలా తండ్రి అన్నాడు, తిట్టిడు. నాకిట్లా రోడ్ వేయకండి అని అన్నాడు. అంటే ఈయన ఎందుకు సిసి రోడ్ శాంక్షన్ అయింది నేను వేస్తా అని అన్నాడు. అంటే ఇక వద్దు అంటానన్నారు వాళ్ళు. వద్దంటే వేయించిండు, కొంచెం వాళ్ళు వేసుకున్నారు. అప్పటి సంది మా మీద చాలా లొల్లి చాలా పగబట్టింది సార్. బందయ్యపై దాడి ఘటనను బీసీ నాయకులు దత్తాత్రేయ ఖండించారు. బీసీ వర్గాలకు చెందిన నాయకుడిపై జరిగిన ఈ దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. దాడికి కారణమైన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీలు, దళితులు, మైనారిటీలు, గిరిజనులు ఐక్యంగా నిలిచి ఇలాంటి ఘటనలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఒక గ్రామ సర్పంచ్ పైన విచక్షణ రహితంగా దాడి చేయబడిందో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఎల్కగూడెం గ్రామంలో ఒక బీసీ బిడ్డ, ఒక రజక సామాజిక వర్గానికి చెందినటువంటి బందయ్య అనేటువంటి నాయకుడు ఒక రామ్రెడ్డి అనేటువంటి ఆధిపత్య కులానికి చెందినటువంటి రెడ్డిని చిత్తుగా ఓడించి సర్పంచ్గా గెలిచాడనేటువంటి కక్షతో ఆయన పైన మారణాయుధాలతో ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ దేవత జాతరలో ఏదైతే దాడి చేయించాడో ఆ దాడిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాల నాయకులు, సామాజిక ఉద్యమకారులు, యూనివర్సిటీల మేధావులు, కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. సర్పంచ్ బందయ్యపై మాజీ సర్పంచ్ రామ్రెడ్డి తన అనుచరులు కలిసి కత్తులతో, కట్టెలతో, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనను
బీసీ హక్కుల పోరాట సమితి తరఫున ఖండిస్తున్నాం. ఒక రజక కులస్తుడు గ్రామ సర్పంచ్ అయి ఈదమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తుంటే అది చూసి ఓర్వలేని రామరెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేయడం జరిగింది. రామరెడ్డి తన అనుచరుడిని సర్పంచ్ ఎన్నికల్లో నిలబెట్టాడు. కానీ బందయ్య గారు ప్రజా అభిమానాన్ని చురగొని బందయ్య గారు గెలవడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని నేను పెట్టిన అభ్యర్థి గెలవలే, వీడెట్లా గెలుస్తాడు అని చెప్పే ఉద్దేశంతో బందయ్య మీద కక్ష పెట్టుకొని పలుమార్లు దాడికి తెగబడ్డాడు ఈ రామరెడ్డి. హోంమంత్రి గారు కూడా తక్షణమే స్పందించి ఈ యొక్క సంఘటన మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లాలో బీసీ నేత సర్పంచ్ బందయ్యపై దాడి ఘటనతో ఎల్కగూడెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సయ్యద్ అహ్మద్ అందిస్తారు. సయ్యద్ అహ్మద్, అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ దగ్గర డీటెయిల్స్ ఏమున్నాయి? అసలు బందయ్యపై దాడి ఎలా జరిగింది? గ్రామస్తులు కూడా అసలు ఏమంటున్నారు వాళ్ళు? యా మాధవి గారు, యాక్చువల్లీ ఇది బండయ్య పైన దాడి. మామూలుగా బండయ్య గారు ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా అక్కడ 3 సార్లు వరుసగా గెలవడం జరిగింది. సో అక్కడ మెయిన్ ఎస్పెషల్లీ దాడి జరగడానికి గల కారణం ఏంటంటే ఆ కుల దురహంకారం అనేది ఒకటి అడ్డొచ్చిందని అక్కడ గ్రామ ప్రజలైతే అంటున్నారు. ఇతను ఎవరైతే బందయ్య అనే సర్పంచ్ రజక కమ్యూనిటీకి చెందినవాడు కాబట్టి అవతల ఎవరైతే దాడి చేయించారో రామిరెడ్డి అనే వ్యక్తి, అతని అనుచరులు, మేము రెడ్డి సామాజిక వర్గము, ఇతను తక్కువ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మా పైన పెత్తనం ఏంటి చేయడము, సో అలాంటి వ్యక్తిని మా ఏదర్ ఓడించాలా లేదంటే ఇక్కడ లేకుండా చేయాలా అనే దురుద్దేశంతో అతని పైన దాడి చేశారు అని వారి యొక్క బంధువులు మరి అక్కడ గ్రామస్తులు మరి కొంతమంది ఇదే విధంగా చెప్పడం జరిగింది. మరి ఇదే విషయం పైన ఎమ్మెల్యే గారి, షాద్నగర్ ఎమ్మెల్యే గారిని మేము అడిగితే, సో ఎవరైతే ఇలాంటి కుల దురహంకార ఘటనలు చేస్తారో అలాంటి వ్యక్తుల్ని గ్రామ బహిష్కరణ చేయాలని, ఖచ్చితంగా అలాంటి పని అయితే నేను చేస్తానని ఆయన అయితే హామీ ఇచ్చారు. మరి ఎవరైతే ఈ ఘటనకు సంబంధించిన వాళ్ళు మెయిన్ మరీ ముఖ్యంగా ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నారో అలాంటి వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టి ఖచ్చితంగా బండయ్యకి న్యాయం చేస్తారని ఆయన అయితే హామీ ఇవ్వడం జరిగింది. చేసిన వారి మీద పోలీసులు కేసు పెట్టారు అహ్మద్? ఆ కేసు అయితే పెట్టడం జరిగింది మాధవి. కానీ బందయ్య కుటుంబ సభ్యులు చెప్పడం ఏంటంటే కేవలం నార్మల్ పీపుల్ ని మాత్రం, కేవలం వారి యొక్క అనుచరులు ఎవరైతే రామిరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే దాడి చేశాడో వారి యొక్క అనుచరుల పైనే కేసు పెట్టారు. కానీ మెయిన్ ఎస్పెషల్లీ రామిరెడ్డి గారు ఎవరైతే దాడి చేశారో ఆయన పైన కేసు అసలు పెట్టలేదు. దీనికి ఈ కేసు పూర్తిగా నీరు గారే విధంగా ఉందని వాళ్ళైతే వాపోయారు. అట్ ద సేమ్ టైం రజక సంఘాల నాయకుడు కూడా బండయ్యపై దాడి చేసిన వ్యక్తుల్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వారిని జైలు శిక్ష వేయించకపోతే ఉద్యమం అనేది తీవ్రతరం చేస్తామని రజక సంఘాల నాయకులు కూడా హెచ్చరించారు. మరి బందయ్య అనుచరులు కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు ఈ దాడి గురించి? ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ కుల దురహంకారం అనేది అసలు ఉండకూడదని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎందుకంటే ఏనాడు ఇలాంటివి లేవు, మన మధ్య ఈ కుల చిచ్చు అసలు ఉండకూడదు. కొత్తగా ఇదేంటది అక్కడ గ్రామ ప్రజలు కూడా నిజంగా చాలా వాపోయే పరిస్థితి అయితే ఉంది. గ్రామ ప్రజలు కానివ్వండి, అక్కడ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ సంఘటన అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. మాధవి గారు. రైట్ సయ్యద్ అహ్మద్, థ్యాంక్ యూ సో మచ్.